భగవద్గీత పాపులర్ అయిపోయింది. ఒక దశాబ్దం 70s నుంచి దాదాపుగా 2015 వరకు 2014 వరకు ఒక రకంగా పాపులర్ అయింది. ఎలా పాపులర్ అయింది? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు అనగానే పుట్టిన వానికి మరణము తప్పదు అన్నాం కదా, ఇంకా పోయిన చోట వేసేయటం. సమాజం ఎలా తయారు చేసేసిందంటే భగవద్గీతని, ఇంకా భగవద్గీత ఎవడని చెప్తాడంటే, భగవద్గీత చదవాలంటే, భగవద్గీత వినాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ చేసేసింది. సేవయాత్రల వాహనాల్లో భగవద్గీతను ప్లే అవ్వటం, మనం పడుకుని నిద్రపోతూ ఉంటాం, భగవద్గీత ఎక్కడ వినిపిస్తుంటుంది, మన దుప్పట్లోంచే ఒరే అబ్బాయి గోడ పక్క నుంచి తొంగి చూడు, ఎవడన్నా శాంతి లేచిపోయిందేమో. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు, కానివ్వకండి. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత అంటే సర్వ మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. అందుకే భగవద్గీత ఫౌండేషన్ నినాదం గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించుకో. ఎప్పుడు చదవాలి భగవద్గీత? ఎప్పుడు చదవాలి? మనకు పూర్వకాలంలో చిన్నప్పుడు అన్నప్రాసన రోజుల్లో పిల్లాడిని పాకిస్తూ వాడి ముందు 3 వస్తువులు పెట్టేవాడు. ఒకటి పెన్ను, ఇంకొకటి బంగారు గొలుసు, ఇంకొకటి భగవద్గీత. మన వాళ్ళు తెలియగలవాళ్ళు కదా, కొంచెం దూరంగా భగవద్గీత. వీడు పాక్కుంటూ పెన్ను దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మీ వాడు పెద్ద కవి అవుతాడేమో, ఏమి రాస్తాడో ఎవడికి అర్థమవుతుందో. బంగారం గొలుసు దగ్గరికి వెళ్ళాడు, అబ్బో మీ వాడు బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు, మీ ఇంటి పక్కనే నేను కూడా ఫ్లాట్ కొనుక్కోవచ్చు అంటే మన ఇంటి పక్కనే బ్యాంక్ అందుబాటులో ఉన్నట్టు. వాడు ఆ రెండిటి వంక చూడకుండా భగవద్గీత దగ్గరికి వెళ్ళాడా, మొత్తం ఒక్కళ్ళొక్కళ్ళు మొహాలు చూసేసుకుని అయిపోయింది, ఫినిష్. కాషాయం రెడీగా ఉందా ఇంట్లో, వాడు జ్ఞానం దగ్గరికి వెళ్తున్నాడు, ఒక అడుగు ముందుకు వేసి ఇవన్నీ వద్దు అశాశ్వతం. ఆ బాలకృష్ణ గారిలాగా కలగా అచ్యుత్ శర్మ ఒకరోజు, ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నానండి నేను. ఇప్పుడు తలుచుకుంటే నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నా ఆనందంతో. ఇంకో రకంగా ఆ ఏజ్లో నాకు భగవద్గీత అనే ఐ ఓపెనర్ ఎందుకు నాకు ఇవ్వలేదురా అని దేవుడి వంక చూస్తూ, వాళ్ళ తండ్రులేమో అమాయకంగా వాడిని నా దగ్గరికి తీసుకొచ్చి నేనేదో చాలా గొప్పవాడినని నేను వాడి కింద కూర్చుని, నాకెక్కడన్నా డౌట్ వస్తే నేను తీస్తానేమో, వాడి చేతిలో పుస్తకం ఉందా, వాడు అంత స్పష్టంగా చదువుతున్నాడు ఏమిటండి. త్యక్తోత్తిష్ట పరంతప, వాడు అందులో ఒత్తులతో చదవండిరా, జాగ్రత్తగా చదవండి, భగవద్గీతని ఎలా పడితే అలా ఉచ్చరించడానికి వీలు లేదు అనేంత సందేశం లేదండి వాడు చదువుతున్నప్పుడు. అలాంటి ఈ కర్మయోగి ద్వారా నాకు పరిచయమైన మహాత్ములు ఈ కార్యక్రమానికి తన అనుగ్రహ భాషణంతో ఇవాళ ఆ టీవీల ముందో, ఛానల్స్ ముందో, వీటి ముందో కూర్చుని, ల్యాప్టాప్ల ముందో, మొబైల్స్ ముందో, యూట్యూబ్ల ముందో కూర్చుని వీక్షిస్తున్న అనేక లక్షల మందిని తన అనుగ్రహ భాషణంతో ఆశీర్వదించిన మహాత్ములు పూజ్యశ్రీ శ్రీరామప్రియ స్వామి వారికి, వారి పాద పద్మాలకి నేను కృతజ్ఞతలతో ప్రణామాలు అర్పిస్తున్నా. అలాగే డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, మీరు లోకం కోసం, అందుకనే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుచున్నవి, అండర్లైన్. అంటే వేదం చెప్పే కర్మలు మాత్రమే పరమాత్ముడు కర్మగా స్వీకరిస్తాడు, మిగతావి అసలు మీరు అనుకునేది కర్మ కాదు. పరమాత్మ అనుకునే కర్మ అంటే వేదోక్తమైన కర్మలు మాత్రమే. ఆ వేదం ఏం చెప్తోంది, వేదం ఏ కర్మలు చేయమని చెప్తోంది అంటే లోకహితం కోసమే కర్మలని ఆచరించాలి, అది ప్రధానమైన కర్మ, లోకహితం కోసమే. ఏమిటి దాని ఉదాహరణ? ఇగో ఇక్కడ కూర్చున్న మహాత్ముడు లోకం స్వామి వివేకానంద గొప్ప మాట అంటాడండి. అదేమిటో తెలుసా? మన వల్ల నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే, మన వల్ల ప్రయోజనం పొందే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. ఈ ఆనందాన్ని తన తన ఉద్యోగం అనే బాధ్యత తలకెత్తుకున్న దగ్గర నుంచి
తను డ్రెస్సులో ఉన్నా లేకపోయినా, మఫ్టీలో ఉన్నా, డ్యూటీ అనే డ్రెస్సులో ఉన్నా, అందులో డ్యూటీలో ఉండే బ్యూటీ ఏమిటో నిష్కామ కర్మయోగం ద్వారా ప్రతి క్షణం అనుభవించే కర్మయోగి జేడి లక్ష్మీనారాయణ గారు. నేను ఇన్ జనరల్గా చెప్తుంటాను, మనకి స్నేహితుల్లో 3 రకాలు: క్లాస్మేట్లు, గ్లాస్మేట్లు, సోల్మేట్స్. క్లాస్మేట్లు కొంతకాలం తర్వాత విడిపోతాం. 10th క్లాస్ వరకు నాతో చదివిన వాడు తర్వాత కంటిన్యూ కాలేదు, డిగ్రీలో ఉన్నవాడు తర్వాత కంటిన్యూ కాలేడు. గ్లాస్మేట్లు కూడా అంతే, డెఫినెట్గా అక్రాస్ ది టేబుల్ ఏదో రోజున అదే గ్లాసులతో కొట్టుకుని విడిపోవడం ఖాయం, రాసుకోండి. కానీ సోల్మేట్స్ ఉంటారు, ఆత్మబంధువులు. వీళ్ళు ఆత్మబంధువులు అంటే అర్థం ఏమిటంటే, ఏ ఇద్దరు కలవటం వల్ల లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారో, లోక కళ్యాణం కోసమే కలుస్తారో. పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతి. మంచి పనులు చేసేవాడెన్నడూ దుర్గతి పాలు కాడు, చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. అందుకని డూ సంథింగ్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్. అది గుర్తుపెట్టి మన బిడ్డల్ని ఎంకరేజ్ చేయాల్సింది అదే. మీరు కష్టపడండి రా, సంపాదించండి రా, బాగా సంపాదించండి, 100 కోట్లు సంపాదించండి, 1000 కోట్లు సంపాదించండి, నీ తెలివితేటలు ఎంత ఉన్నాయో అంతా సంపాదించండి. పిపీలికాది బ్రహ్మపర్యంతం అంటాం. 84 లక్షల రకాల జీవరాశుల్లో కనిపించని పరమాత్మ ఉనికిని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే బుద్ధి జ్ఞానం ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు, ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. అలాంటి దాన్ని వదిలేసి ఒకప్పుడు ఆలోచించేవాళ్ళు మిత్రులారా, వాడు ఎలా సంపాదించాడు అని. ఇప్పుడు ఎంత సంపాదించారనేది ఆలోచిస్తున్నారు చూడండి, ఎంత దారుణం అది. ఒకవేళ నిజమే అనుకుంటే ఎంత సంపాదించావు అనేదే ఆలోచిస్తున్నారు. మనము కూడా ఇదే మార్గంలో వెళ్ళాలి అని కనుక, మన బిడ్డల్ని కూడా ఇదే మార్గంలో నడిపించాలి అని కనుక మీరు అనుకుంటే ఒకసారి ఈయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫైల్స్ తిరగేయండి. అలా సంపాదించిన వాళ్ళందరూ ఎంతకాలం జైళ్ళల్లో ఉన్నారు, నేను ఎప్పుడు ఇంజనరల్గా చెప్తుంటాను. సడన్గా ఒకరోజు పేపర్లో కనిపిస్తుంది, ఏమని, ఏసీబీ వలలో పెద్ద తిమింగలం. పాపం ఆయన పేరేదో సుబ్బారావు, వెంకటరావు, రామారావు, గంగాధర శాస్త్రి ఏదో పేరు ఉంటుంది పాపం. ఆ పేరు తీసేసి మనుషుల లిస్టులోంచి తీసేసి జంతువుల లిస్టులో కలిపేశారు. ఏమని, తిమింగలం. పేరు లేదు, ఇంకా ఫినిష్. మనిషి కూడా అంతేనండి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. హాస్పిటల్లో జాయిన్ అయ్యి శాల్తీ గల్లంత అయితే వాడిది ఎంత గొప్ప పేరైనా డాక్టర్ ఏమైనా పిలుస్తాడో తెలుసా అండి, బాడీ బంధువులకు అప్పచెప్పండి అంటాడు తప్ప పేరు పెట్టి పిలవరండి, గుర్తుపెట్టుకోండి. బాడీ తీసేశారంటారు, బాడీ పేరు లేదు, ఫినిష్. అంటే దాని అర్థం ఏమిటంటే పేరున్నప్పుడే ఏదో చేస్తే బాడీగా మిగిలిన తర్వాత కూడా పేరు పెట్టే పిలుస్తారు. ఒకప్పుడు మనం లేనప్పుడు కూడా పేరు పెట్టే పిలుస్తారు. ఎవరిలాగా? త్యాగయ్యలాగా, క్షేత్రయ్యలాగా, అన్నమయ్యలాగా, త్యాగరాజులాగా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు లాగా. నేను ఇవాళ ఇక్కడ కూర్చుని ఇదంతా మాట్లాడుతున్నానంటే ఆ మహానుభావుడు లేకపోతే నేను ఇక్కడ లేను. నా గొంతు లేదు, నా పాట లేదు, నా శ్లోకం లేదు, నా పద్యం లేదు, ఇంకొకటి నా భాషకి ఆ భాషా సంస్కారము లేదు మిత్రులారా. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా వాడినే బ్లైండ్గా కళ్ళు మూసుకొని ఫాలో అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, భగవద్గీత చదవండి, ఫ్యాన్స్ ఉండరు, ఫాలోయర్స్ ఉంటారు. ఈ ఇద్దరికి తేడా ఏమిటో తెలుసా? సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకని? ఫ్యాన్స్ సక్సెస్, బాగా జాగ్రత్తగా గమనించండి, ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు. ఫాలోయర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు. మనం లేని తర్వాత లేని కాలంలో కూడా వాళ్ళు ఉంటారు. గాంధీ లేడు, గాంధీ ఫాలోయర్స్ ఉన్నారు, గాంధీయిజం ఫాలోయర్స్ ఉన్నారు. భగవద్గీత అలా మారమని చెప్తుంది. చదవండి, భగవద్గీత చదవండి, రోజుకో శ్లోకం చదవండి. భగవద్గీత నేనొక్కనే కాదు, కొన్ని సమాజంలో చాలా జాడ్యాలు కూడా, వాటిని చూస్తే భయం వేస్తుంటుంది. హిందూయిజంలో కూడా పలానా కల్ట్ ఉందనుకోండి, వాడు వేరే చోటకు వెళ్ళడు, వేరే చోట పగబట్టేయటం. నా స్పీచెస్ వినండి, స్వామివారి స్పీచ్ వినండి. ఏ స్వామి మాట్లాడినా ఆ కార్యక్రమంలో మీరు కూర్చొని వినండి.